హాయ్ అండి, అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవేళ మేము ఎక్కడికి వచ్చామంటే రాజమండ్రిలో సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే మాత్రం వచ్చామండి. స్వామివారికి అభిషేకం స్వయంగా చూశారు కదా. అయితే మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే సరస్వతీ నది పుష్కరాలు అయితే మాత్రం అవుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ప్లస్ అక్కడికి ఎందుకో సిచ్యువేషన్ తెలుస్తుంది కదా. అయితే అక్కడికి వెళ్ళలేకపోతున్న కారణంగా అక్కడి నుంచి పుష్కరాల దగ్గర నుంచి అయితే మాత్రం నీళ్లు తీసుకొచ్చారండి. ఆ గంగా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ సరస్వతి నదిలో ఘాట్లో అయితే మాత్రం గోదావరి గట్ల నదిలో అయితే మాత్రం కలపడానికి తీసుకొచ్చారన్నమాట. అలా తీసుకొస్తూ మేము వెళ్ళలేని వాళ్ళందరినీ కూడాను ఎవరైతే స్నానానికి వస్తారంటే ఒక విధంగాను అక్కడ నది ఇక్కడ నది, అందుకని ఈ విధంగా అయితే మాత్రం మా గ్రూప్ కొంతమంది కొలకి అయ్యి ఆ గ్రూప్లో మాత్రం మేమంతా ఎవరికి వాళ్ళు ఇలా ఈ విధంగా ఒక ఆటో మీద వచ్చేసి మాత్రం మొత్తం గోదావరి స్నానం అయితే చేసుకుని పూజలు చేసుకుని ఒక 10 నిమిషాలు అక్కడ దేవుడు అన్నీ కూడా ఒక అరగంట ఉండి అన్నీ చదువుకుని అయితే మాత్రం బయలుదేరామండి. ఇది చెప్పాలంటే ఒక స్వీట్ మెమొరీలా మిగిలిపోతుంది మాకు. మా రాజమండ్రిలో సరస్వతి ఘాటు అంటే నేను ఈవేళ చూపిస్తున్నాను కాదు, అందరూ చూపించే ఉంటారు ఈ పాటికి. అయితే ఈవేళ కొంచెం వీడియో అయితే మాత్రం నాకు తీయాలి అనిపించింది, నేను ఎప్పుడూ పెట్టలేదు. చాలా బాగుందండి వ్యూ అయితే మాత్రం. సాయంత్రప్పుడు మేము వెళ్ళాం కాబట్టి ఎంత బాగుందంటే లొకేషన్ బాగుంది, ప్లస్ గోదావరి గాలి బాగుంది. మీకు చెప్పాను కదండి, పూజలు మొత్తం అన్నీ చేసుకుని వెళ్ళాం. ఈ గోదావరికి ఉన్న మాకు గోదావరి గట్టు దగ్గర ఉన్న అదృష్టం ఏంటి అంటే ఏదైనా సరే మనం పుణ్యావతులు అవ్వడానికి ఒక్కసారి వచ్చి ములిగితే చాలండి. మనకి ఇంట్లో ఏ అడ్డంకులు వచ్చినా మైళ్ళు వచ్చినా ఏదొచ్చినా సరే ఈ గోదావరిలో వచ్చి ములిగితే మొత్తం పవిత్రం అయిపోతాం అనమాట. ఈ గోదావరి తల్లి మనకి అంత అదృష్టం అనమాట ఈ పక్కన ఉన్న వాళ్ళకి. కానీ అందరూ కలిసి రావడం అనేది నిజంగా ఒక గ్రేట్ అండి. ఒక మాట మీద ఉండి మేమంతా పలానా చోటికి వెళ్తామని అనుకుని ముందర రోజున చెప్పుకొని ఈ విధంగా రావడం చాలా ఇది. పుష్కరాలు సందర్భంగా ఈ విధంగా మేమైతే మాత్రం ఒక్కసారి ఇలా బయటకు వచ్చాం. ఎప్పుడు పారాయణలో ఉండి కలుసుకోవడం మాట్లాడుకోవడమే తప్పించి ఇలా వచ్చి సందర్భంగా అందరం ఒకసారి గోదావరి మాతకు పూజలు చేసుకుని అందరూ నెక్స్ట్ నీళ్ళు వదిలిపెట్టి గోదావరి మాతకు పూజలు అవి చేసి కొంచెం దేవుడికి స్వీట్ అవి మహానైవేద్యం దేవుడికి నైవేద్యం అవి పెట్టిన తర్వాత ఇంటికి అయితే మాత్రం బయలుదేరామండి. ఇలా అనుకుని ఇలా కలుసుకొని రావడం అనేది నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతేను. ఇంకెంతకు మించే మాటలు ఉండవు, ఏం మాట్లాడుకున్నా కూడాను. అందరూ వెళదాము అనుకోవడం ఒక ఎత్తు, అందరూ కలిపి బయలుదేరడం ఒక ఎత్తు. మీరంతా అన్నీ చూసుకుని నేను మళ్ళీ ఇలా చెప్తున్నానని కూడా మీరు అనుకోకండి. మేము ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుని చూసుకుని మనం వెళ్ళాలి అని ఒప్పించుకుని మరీ ఇంట్లో అయితే మాత్రం మేము వెళ్తున్నామండి. వీళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటారు. అలా ఇప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎక్కడ పడితే మేము అక్కడికి ఈ గుడికి మాత్రం అయితే మేము వెళ్ళడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తూ ఉంటామండి. ఇంట్లో రోజు నిత్యం ఇలా పారాయణాలు ఎక్కడ ఉన్నా సరే వెళ్తున్నాం, నోములకి అయితే వెళ్తాం. ఈ విధంగా పూజలు అయితే దేవుడికి పల్లకి సేవ ఉంటుండో నెక్స్ట్ మేమైతే మాత్రం మిస్ అయిపోయాం, చూడకుండా బయలుదేరిపోయాం అనమాట.